హైకోర్టే ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసింది. ఇటువంటి పిటిషన్ని వారి కెరీర్లో ఇప్పటి వరకు చూడలేదట. ఇది యాక్చువల్గా 2 days బ్యాక్ ఆరు నిన్ననే అనుకుంటా మొదటిసారి వార్తల్లోకి వచ్చినప్పుడు మనకే ఆశ్చర్యానికి గురి చేసింది. ఇదేంటి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు కూడా నిందితుడే కదా, A1 A2 అనుకుంటా, వాసుదేవరెడ్డిను మరి సత్యప్రసాద్ A2 కాదేమో తెలీదు, ఈ A1 మర్చిపోయి కిసిరెడ్డి కదా, వీరు కూడా నిందితులుగా అయితే ఉన్నారు అని అంటున్నారు. కానీ వీళ్ళని ఇంకా అరెస్ట్ చేయలేదు. వాసుదేవరెడ్డి గారు గతంలో బ్రూవరీస్ కార్పొరేషన్ దానికేమో ఎండీగా చేశారు. సత్యప్రసాద్ గారు ఏమో స్పెషల్ ఆఫీసరు ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో. వాసుదేవరెడ్డి గారు అయితే డెప్యుటేషన్ మీద వచ్చారు, మళ్ళీ ఆయన్ని వెనక్కి కూడా వెళ్ళారని చెప్పేసి అంటున్నారు. మరి అలా ఎలా పంపిస్తారు, వీళ్ళని మాత్రం అరెస్ట్ చేసి? కాబట్టి ఇది ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం టార్గెట్ చేసి కొంతమందిని సెలెక్టివ్గా అరెస్టులు చేస్తుందని కొన్ని విమర్శలు కూడా వచ్చిన నేపథ్యంలో వాసుదేవరెడ్డి గారు సత్యప్రసాద్ గారిని ఎనీ టైం అరెస్ట్ చేస్తారన్న వస్తున్న వార్తల నేపథ్యంలో వారిద్దరూ అప్రూవల్గా మారుతామని చెప్పేసి హైకోర్టుకు వెళితే చెవిరెడ్డి గారు దానికి అడ్డం పట్టాన్ని ఎలా చూడాలి? హైకోర్టు వ్యాఖ్యానించినట్లుగానే ఇది ఒక రేరెస్ట్ ఆఫ్ ది రేర్ పిటిషనా? అలాగే దీని మీద ఒక డెసిషన్ తీసుకోవడానికి ఏమన్నా టైం పడుతుందా? ఏమన్నా న్యాయపరమైనటువంటి కాంప్లికేషన్స్ ఏమన్నా ఉన్నాయంటారా? ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ కూడా తీసుకునే అవకాశం ఏమన్నా ఉందా? అలాగూ అప్రూవర్లుగా మారితే మరి చెవిరెడ్డి గారు ఎందుకని అంత భయపడుతున్నాడు? ఆయన టైమ్ అండ్ అగైన్ మిగిలిన అందరి నిందితుల కన్నా కూడా తను చాలా శుద్ధపోస్తుందని, అసలు మద్యం అంటేనే గిట్టదని, వారింట్లో 2 మరణాలు సంభవించాయని, కాబట్టి దాని మాటే గిట్టనటువంటి నేను వ్యాపారం ఎలా చేస్తాను, లేకపోతే దానికి సంబంధించిన కుంభకోణంలో ఎలా పాల్గొంటానని చెప్పేసి ఆయన బేల పలుకులు పలుకటం, అదేవిధంగా అనేక సార్లు కోర్టుల దగ్గర లేదంటే బయటికి తీసుకొస్తున్నప్పుడు కోర్టుకు హాజరుపరచడానికి జైళ్ళ దగ్గర కూడా అనేకమైనటువంటి డ్రామాలు నడిపారు ఆయన. పెద్ద పెద్ద అరుపులు, కేకలు ఇవన్నీ వేస్తూ. మరి ఇంత చేసిన ఆయన ఏం తప్పు ఉండదు కదా? వీళ్ళిద్దరు అప్రూవర్లుగా మారితే నిజమేనండి, చెవిరెడ్డి గారు తప్పేం లేదు, ఏదో వేరే వాళ్ళ పాత్ర ఉందని చెప్పేసి చెప్తారేమో. మరి అలా కాకుండా ఆయన అడ్డం పట్టాన్ని బట్టి ఆయనే భుజాలు తడుముకుంటున్నట్ట, లేదంటే కనుక ఇండైరెక్ట్గా తన పాత్ర బయటకు వస్తుందని భయపడుతూ ఈ పిటిషన్ వేశారనుకోవాలి సార్. నమస్కారం సురేష్ గారు, మీకు ప్యానల్లో ఉన్న మిత్రులందరూ కూడా నమస్కారం. అదేవిధంగా మన వీక్షకులందరూ కూడా శుభ సాయంకాలం. ఇప్పుడు చెవిరెడ్డి గారి సంగతి చెప్పాలంటే, ఆయన మద్యం తీసుకొని అన్నాడు, వాళ్ళ ఇంట్లో మద్యం బాధితుల వల్ల 2 చనిపోయారు ఏదో చెప్తున్నాడు. మద్యం ద్వారా వచ్చే డబ్బులు తీసుకోలేని మాట ఆయన ఎక్కడ అనలేదు కదా. మీరు దాన్ని ఉటంకించి పదే ఉటంకించి మాట్లాడాల్సిన పని లేదు. ఆయన ఏమన్నాడంటే మద్యమే తీసుకొని అన్నది. దాని వెనకాల ఉన్నటువంటి సంచులను ఎందుకు కాదని అంటారు? సరే, అది ఏం జరిగింది అనేది ఇన్వెస్టిగేషన్ లో వస్తుంది అనుకోండి. కానీ ఒక్కటి మాత్రం యథార్థం అంటే, విత్ అందరికి కూడా వినమ్రతతో, చట్టానికి కొత్త కోణాలని ఆవిష్కరింపజేసేటువంటి పరిస్థితుల్లో మాత్రం కొంతమంది నాయకులు, అది వైసీపీ పార్టీ వాళ్ళు ఎక్కువ మంది వైసీపీ నాయకుల్ని మనం గత 10 సంవత్సరాల నుంచి కూడా మనం చూస్తున్నాం. చాలా వింతైనటువంటి ఆర్గ్యుమెంట్. నాకు కూడా 40 సంవత్సరాల ఈ వృత్తిలో ఎక్స్పీరియన్స్ ఉంది, క్రిమినల్ సైడ్ గా కూడా. యాంటిసిపేటరీ బెయిల్ కానీ వేసినప్పుడు, ముద్దాయి వేసుకున్నప్పుడు కారణాలు ఏ కారణాలైనా చట్టం అనుమతించినటువంటి కారణాల ప్రకారం వేసుకున్నప్పుడు దాన్ని అపోజ్ చేయాల్సింది దానికి ఆపోజిట్ పార్టీ అయినటువంటి పోలీసులు కానీ, లేదు విక్టిమ్ సైడ్ ఫిర్యాదులు ఎవరైతే ఉన్నారో, మర్డర్ కేసు అయితే చనిపోయిన తాలూకా, రేప్ కేసు అయితే ఆ బాధితురాలు, ఇట్లా ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా కూడా ఇవ్వకూడదని అభ్యంతరం పెట్టుకునేటువంటి ప్రొవిజన్ భారతీయ చట్టాల్లో ఉంది. కానీ సహనిందితుడు, అక్యూజ్డ్ అనే అతను తనతో పాటు ఉన్నటువంటి నిందులకు బెయిల్ ఇవ్వకూడదు అనే మాట ఏదైతే ఉందో, అది భారతీయ న్యాయ చట్టాల్లో ఇంతవరకు కూడా ఎక్కడ కూడా గోచరించినటువంటి పరిస్థితి. అందుచేతనే నేను మొట్టమొదటి ఏమని చెప్పానంటే, గత 10 సంవత్సరాల నుంచి చూస్తుంటే పార్టీల పరంగా పెట్టినా, ఒక పార్టీలో ఉన్నటువంటి ఎక్కువ మంది నాయకులు అసలు చట్టానికి అతీతులు అన్నట్టుగా కూడా చట్టాన్ని కొత్త కోణాలని ఆవిష్కరింపజేసేటువంటి ప్రయత్నాల్లో భాగంగానే
మనం చూసాం. వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో అప్పుడున్నటువంటి సిబిఐ ఎస్పీ రామ్ సింగ్ గారి మీద ఒక సాధారణ పోలీస్ స్టేషన్ లో క్రైమ్ ని రిజిస్టర్ చేసినటువంటి వైనాన్ని మనం చూసాం. అదేవిధంగా భారతదేశంలో ఉన్నటువంటి అత్యున్నత నేర విచారణ వ్యవస్థ ఏదైనా ఉందంటే అది సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. అలాంటి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కి చెందినటువంటి ప్రతినిధులు ఒక హత్య కేసులో ముద్దాయిని అరెస్ట్ చేయటానికి వస్తే అరెస్ట్ కానీయకోకుండా కర్నూలులో చూసినటువంటి డ్రామాను మనం చూసాం. ఇవన్నీ కూడా ఏంటంటే మరి పుస్తకాలకు అందనటువంటిది, మేధావులకు అందనటువంటిది, చట్టాలకు అందనటువంటి కొత్త కోణాలని ఆవిష్కరింపజేస్తున్నారు. చూద్దాం, ఖచ్చితంగా కూడా నేను కూడా వాళ్ళ పేపర్లో వచ్చింది, నిన్న హీరింగ్ వచ్చినట్టుంది ఆ పిటిషన్. December 12th 2nd వేసినట్టుంది ఆనరబుల్ జస్టిస్ కిరణ్మయ్య గారు. చూద్దాం, ఖచ్చితంగా కూడా దాని లోకస్ స్టాండ్ ఇది ఏమి ఉండదు. కానీ ఆ ప్రయత్నం ఏదైతే ఉందో దానికి మాత్రం మనం నిజంగా కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. ఎందుకంటే ఒక కొత్త కోణాన్ని ఆవిష్కరింపజేయడానికి ప్రయత్నం చేశారు. రెండో విషయం, ఇప్పుడు ఆయన ముద్దాయిగా ఉన్నారు, రకరకాలైనటువంటి చిత్ర విన్యాసాలు కోర్టుకు తీసుకొచ్చినప్పుడు, ఆసుపత్రికి తీసుకొచ్చినప్పుడు కేకలేయటం, బెదిరించటం, బతిమలాడటం, రకరకాలైనటువంటి అన్ని కళల్లో ఆయన చూపిస్తున్నాడు. కానీ మీరన్నట్టు ఏంటంటే ఇది ఏదైతే సహముద్దాయిలకి బెయిల్ ఇవ్వకూడదనే మాట, వాళ్ళని అప్రూవర్ గా మారటానికి అడ్డం పడేటువంటి పరిస్థితి ఏదైతే ఉందో, ఖచ్చితంగా కూడా దీంట్లో వారు గనక అప్రూవల్ గా మారినా, వారు గనక ఇన్వెస్టిగేషన్ సహకరించి ఆ నేరంలో ఉన్నటువంటి పూర్తి విషయాల్ని బయట పెట్టినట్లయితే ఖచ్చితంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి హాని జరుగుతుంది అనేటువంటి తలంపు ఆయనలో, ఆ మెన్సిరియా, ఆ ఇంటెన్షన్ అనేది భాస్కర్ రెడ్డి గారు ఉండబట్టే ప్రతి వాళ్ళు కూడా ఏంటంటే ఒక ముద్దాయికి బెయిల్ వచ్చింది అనుకోండి, ఆయనకి బెయిల్ ఇచ్చేసారయ్యా నాకు కూడా బెయిల్ ఇవ్వండి అని జడ్జి గారిని అడుక్కుంటాం. అది సహజమైనటువంటి విషయం. వాళ్ళకి యాంటిసిపేటరీ బెయిల్ ఇచ్చారంటే మేము 6 నెలలు జైల్లో ఉన్నాం, మాకు లోపల రెగ్యులర్ బెయిల్ ఉండని అడగటం అనేది చట్టబద్ధమైనటువంటి విషయం, న్యాయబద్ధమైనటువంటి విషయం, చట్టం ఆమోదించేటువంటి విషయం. అలాంటి పరిస్థితుల్లో సహనిందితులకి బెయిల్ ఇవ్వద్దు అని అంటే వారు గనక ఇన్వెస్టిగేషన్, ఎందుకంటే యాంటిసిపేటరీ బెయిల్లో ఖచ్చితంగా కూడా ఇచ్చేటువంటి ఫస్ట్ కండిషన్ ఏంటంటే ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి అందుబాటులో ఉండి ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి ఏ విషయంలోనైనా పూర్తిగా సహకరించాలి. ఇన్వెస్టిగేషన్ అనేది ప్రథమ కండిషన్ యాంటిసిపేటరీ బెయిల్లో ఉంటుంది. సరే, ఆ కండిషన్ ని అమలు జరిపే యాంటిసిపేటరీ బెయిల్ ఇస్తే ఆ కండిషన్ అమలు జరిపే ప్రయత్నంలో వాసుదేవ రెడ్డి గారు కానీ, సత్యప్రసాద్ గారు కానీ చెప్పేటువంటి విషయాలు ఈ కేసులో వారి యొక్క పాత్రని మరింత ట్యాగ్ చేస్తాయని, మరింత క్లిష్టతరంగా చేస్తాయనేటువంటి భావంతో వారు ఉండి గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాలు తడుకునేటువంటి ఆలోచన ఉంటుంది అంటాకి ఎంత మాత్రం కూడా మనం సందేహించాల్సినటువంటి అవసరం లేదు. అది ఎంతో కొంత ఆ ఆలోచన ఉండబట్టే వారి యొక్క బెయిల్ పిటిషన్ డిస్మిస్ చేయడానికి వాళ్ళు ఇంప్లీట్ పిటిషన్ వేశారని మనం భావించాలి. సరే, 2వ తారీఖున ఆర్గ్యుమెంట్ ఉంది. ఖచ్చితంగా కూడా ఆ ఇంప్లీట్ పిటిషన్ ఎలా కాదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే దాని లోకస్ స్టాండ్ లేదు అనేదే నాకున్నటువంటి కొద్దిపాటి పరిజ్ఞానంతో నేను మీకు తెలియజేసేది మీ ద్వారా అందరికీ తెలియజేసేది. సరే, ఎన్ని డిబేట్ల్లో మనం చెప్పుకున్నప్పటికి కూడా ఈ మద్యం కేసు 3,200 కోట్లు ఇంకా ఎక్కువ వస్తుందో, అది తవ్విన కొందికి కూడా దాంట్లో ఉన్నటువంటి దాగినటువంటి అనర్థండ్ ట్రూత్ ఖచ్చితంగా కూడా బయటకు రావడానికి చాలా విశ్వ ప్రయత్నం జరుగుతుంది. సరే, ఏదవుతుందో, ఎందుకంటే మనం ఏం మాట్లాడినా కూడా పార్టీ పరంగానో లేదా ప్రిమేచ్యూర్ గా మాట్లాడినట్టు ముందే మనం ఒక నిర్ణయానికి రావటం, లేదా పార్టీ ప్రకారం వరకు మీద బురద జల్లేటువంటి ఆలోచన అనే మాటని మనం అనిపించుకోవాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్ అనేది చూస్తుంది. వాళ్ళు కనుక అప్రూవల్ గా అయ్యి, ఇప్పుడు యాంటిసిపేటరీ బెయిల్ డిస్మిస్ చేసినా అప్రూవల్ గా అవ్వాలంటే అవ్వచ్చు, దానికి ఏం ఇబ్బంది ఏం లేదని ప్రొవిజన్ కూడా ఉంది. కాబట్టి ఈయన యొక్క ఉత్సుకత, ఈయన యొక్క గుమ్మడికాయల దొంగ ఎవరైనా భుజాలు అనుకున్న ఉత్సుకత బయటపడింది అనేది మాత్రం మనం ఖచ్చితంగా కూడా అవగాహన చేసుకోవాల్సిన పరిస్థితి. రైట్ వెంకటేశ్వర.